కిషన్ రెడ్డి అంటున్నాడు, ఫోన్ చేస్తే చాలు మీ సమస్యను పరిష్కరిస్తాం. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు, కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు, మా నిజాయితీయే మా పార్టీని గెలిపిస్తుంది. కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ మాట. మరి ఇన్నాళ్ళు ఏడకపోయావయ్యా కిషన్ రెడ్డి? ఏడకపోయినా నువ్వు? మరి ఇన్నాళ్ళు 3 సార్లు గెలిచినావు కదా ఆడికెళ్ళి. అదే నియోజకవర్గం కదా నువ్వు ఎంపీ గెలిచింది కూడా. మరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి నువ్వేం చేసినావు జూబ్లీహిల్స్కి? ఫోన్ చేస్తే పరిష్కారం అవుతుందంటే మరి ఎన్ని ఫోన్లు చేయాలా మరి నీకు? మరి ఇప్పటివరకు ఏడకపోయినా మరి ఇప్పుడు తిరుగుతున్నావు కదా జూబ్లీహిల్స్లో. అంతా ప్రచారంలో మాట్లాడే మాటలు తప్పితే తర్వాత కనీసం దేకరు ప్రజల్ని. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము ముందుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీగా తాను కోట్ల నిధులు తీసుకొచ్చానని, ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ ఓట్ల కోసమే ఇక్కడ పోటీ చేస్తుందని, అక్కడ ప్రజలు గూండాయిజాన్ని రౌడీయిజాన్ని అంగీకరించబోరని, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఓటేయాలని కోరుతున్నామని, వేరే పార్టీలలాగా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని, తమ నిజాయితీయే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తుందని నమ్ముతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం కొంచెం కూడా లేదని, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. గతంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కూడా భావిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా 2 ఏళ్ల పాటు ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ అజారుద్దీన్ మైనార్టీలపై ప్రేమ ఉంటే 2 ఏళ్లుగా ఆ వర్గానికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీని లెక్క చేసే పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. కనీసం సోదిలో కూడా బీజేపీ లేదు ఈరోజు. ఎందుకు అంటే కిషన్ రెడ్డి 3 సార్లు గెలిచినా కానీ ఏ నాడు కూడా జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల గురించి గల్లీల్లో తిరిగి కానీ అసలు మీ సమస్య ఏంటి, ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని నిధులు అవసరం అనేది ఎప్పటికీ లేదు. కేంద్రం నుంచి 0 బడ్జెట్ జూబ్లీహిల్స్ కేటాయించింది. మీరు రాష్ట్రానికి ఏదైనా చేసి ఉండొచ్చేమో కానీ ఒక జూబ్లీహిల్స్ మీ నియోజకవర్గంలో ఏం చేసిందైతే ఏం లేదు కిషన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనే తట్టే ఎన్నిక ఉంటుందేమో కానీ బీజేపీ అనేది కేవలం బీజేపీ నాయకులు కూడా చెప్పుకోవట్లేదు. మా బీజేపీకి ఓటేస్తారనేది ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మా బీజేపీకి ఓటేయరు, తిరిగినా వేస్ట్ అన్నట్టుగా ఉంది తప్పితే ఎన్నికల ప్రచారం కాబట్టి తిరగాలి కదా అనే ఆలోచనతో తిరుగుతున్నారు. అంతే తప్పితే బీజేపీ సోదిలో కూడా లేదు. ప్రధానంగా అసలు వినపడే పరిస్థితే లేదు బీజేపీ పేరు. ప్రజలు కూడా మాట్లాడితే ఇద్దరు అభ్యర్థుల గురించే, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి గురించి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గురించే మాట్లాడుతా ఉన్నారు. అసలు లంకల్ దీపక్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. మరి ఇంకేం చెప్తాం? కనీసం కిషన్ రెడ్డి వచ్చిందంటే అందరిని గ్యాదర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు బీజేపీ వాళ్ళకి. పాపం కేంద్ర మంత్రి ప్రచారంలోకి వస్తున్నాడంటే ఇంటింటికి పోయి అన్న కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, కొంచెం బయటికి రండి అన్న అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఉంది. అంతే తప్పితే ప్రజలు ఎక్కడా కూడా బీజేపీకి ఓటేద్దామన్న ఆలోచన లేదు జూబ్లీహిల్స్లో. అది మర్చిపోండి మీరు.